పాత్రికేయ రంగంలో తనదైన ముద్ర వేసుకుని వేల మంది జర్నలిస్టులను తయారు చేసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచిన మహానుభావుడు, ప్రజల సమస్యలను నిత్యం వెలుగులోకి తెచ్చిన ఆజానుబాహుడు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరగా ఈ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు రామోజీరావు మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామోజీ ఫిలిం సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఆయన పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడి చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు 1936 నవంబర్ 16న రామోజీరావు జన్మించారు. కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య అని పేరు పెట్టారు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తానే పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచే విలక్షణ సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10వ తేదీన విశాఖ సాగర తీరంలో ప్రారంభించిన ఈనాడు 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడు మారింది. ఇక కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడాయన. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన చైతన్య దీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించారు. అద్భుతమైన ఫిలిం సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది రామోజీరావు ప్రాథమిక సూత్రం. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ రామోజీరావు చెరగని ముద్ర వేశారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు. ఇక హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం కావటం తెలుగువారికి ఎంతో ప్రాచుర్యాన్ని, గుర్తింపును తెచ్చింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ బుక్ రికార్డుగా నమోదైంది. ఇక్కడికి రాని భారతీయ సినిమా ప్రముఖులు ఎవ్వరూ లేరు. రామోజీ ఫిలిం సిటీలో 13 భాషల్లో వార్తలు అందించే ఈటీవీ భారత్ భవనం ఒక మినీ పార్లమెంట్ లాగా ఉంటుంది. రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎన్నో రంగాల్లో రాణించారు. అన్నింటిలోకి జర్నలిజమే ఆయనకు అమితంగా ఇష్టమైంది. రోజులో ఎక్కువ సమయం దీనికే కేటాయిస్తారు. సంపాదకుడంటే ఆయనే. న్యూస్ ప్లానింగ్, న్యూస్ జడ్జిమెంట్ రామోజీరావు నుంచే నేర్చుకోవాలి. ఈనాడు ఇన్ని విజయ శిఖరాలు చేరటానికి తనలోని పాత్రికేయుడే ప్రధాన కారణం. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా కూడా రామోజీరావు పనిచేశారు. ఆ పదవి అందరికన్నా ఆయనే ఎక్కువగా అర్హులు. రామోజీరావు సంపాదకత్వంలో నడిచిన అన్నదాత దేశంలోనే అగ్రగామి వ్యవసాయ మాసపత్రిక ఖ్యాతి పొందింది. ఈ వ్యాసాల్ని రైతులు మాట్లాడుకునే భాషలు ఇవ్వటం వల్ల వారి ఆదరణకు పాత్రమైంది. వివిధ సాహిత్య పత్రికల్ని ప్రచురించారు కూడా. రామోజీరావు నిర్మించిన సినిమాలు చరిత్ర సృష్టించాయి. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమాల ద్వారా ఎంతోమంది నటీనటులు, దర్శకులు వెండితెరకు పరిచయం అయ్యారు. జైపూర్ చెక్కకాలితో నాట్యం చేసే సుధా చంద్రాన్ని, పరుగుల రాణి అశ్విని నాచప్పని కథానాయికలుగా, కీరవాణిని, ఎస్ జానకిని సంగీత దర్శకులుగా, జూనియర్ ఎన్టీఆర్, శ్రీయా లాంటి ఎంతో మందిని తారులుగా మలిచిన ఘనత ఆయనదే. గృహిణులు పెట్టుకునే పచ్చళ్లని పరిశ్రమగా ప్రారంభించి కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లిన, పరస్పర విశ్వాసమే ఆలంబనగా నడిచే చిట్ ఫండ్ వ్యాపారంతో వేల కోట్ల టర్నోవర్ సాధించిన ఆయన దూరదృష్టి, కార్యదీక్షలే కారణాలు. ఆయనది సవాళ్లని అవకాశాలుగా మార్చుకునే స్వభావం. సవాళ్లు లేని జీవితం ఆయనకు నిస్సారం. రామోజీరావు తమ సంస్థల్లోని నియమ నిబంధనలన్నీ తూచా తప్పకుండా పాటిస్తారు. రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు రామోజీరావును చక్రబంధంలో ఇరికించాలని చూసినప్పుడు లక్షల మంది ప్రజలే రక్షా కవచమై నిలిచారు. జనానికి ఏ మాత్రం అనుమానం కలిగినా ప్రభుత్వ రంగ సంస్థలే మనుగడ సాగించలేవు. ప్రభుత్వ పెద్దలే అపోహల్ని, పుకార్లని సృష్టించి ఆందోళనలను ఎగదోసినప్పుడు ప్రజలు ఆయన పట్ల పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండటం భారతదేశ చరిత్రలోనే అద్వితీయం. తెలుగుదేశం పార్టీని నిలువునా చీల్చి 1.5 ఏళ్ల ప్రాయంలోనే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు ఈనాడు దినపత్రిక విశ్వరూపం చూపించింది. తెలుగునాడు యావత్తు భగ్గుమంది. దేశం మొత్తానికి నెల రోజుల పాటు ఈ అంశమే కేంద్ర బిందువైంది. రాజకీయ పక్షాలకు, మేధావులకు, న్యాయ కోవిదులకు ఇదే వార్తాంశం.
శక్తిమంతురాలైన నాటి ప్రధాని ఇందిరాగాంధీ నెల రోజులు తిరగకుండానే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠించవలసి వచ్చింది. దేశంలోనే అదొక అపూర్వ ఘట్టం. అలాగే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజాపక్షాన సాగించిన అవిశ్రాంత పోరాటం రామోజీరావును శిఖరాగ్రాన నిలిపింది. ఈనాడు సహాయ నిధి ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి దేశవ్యాప్తంగా ఎన్నో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఇళ్లు, బడులు, తుపాను రక్షిత భవనాలను నిర్మించారు. శ్రమదానోద్యమం, సుజలాం సుఫలాం ద్వారా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారు. రామోజీ సేవలకు ఎన్నో పురస్కారాలు లభించాయి. ఇక ఈ వీడియో ద్వారా శ్రీ రామోజీరావు గారికి మా సువర్ణ మీడియా శోక హృదయాలతో అందిస్తోంది ఆశ్రు నివాళులు.